హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్ చూసాక అబ్బో! మామూలు డ్రామా ఆర్టిస్టులు కాదు. చాలా మంది అసలు రక్తి కట్టించే ఆర్టిస్టులు అందరూ వచ్చారా ఈ సీజన్‌లో? ఇంత డ్రామా పండిస్తారా? ఇంత ఎమోషనల్ సీన్స్ పండిస్తారా అనిపించింది. నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్ళిపోతుంది ఆట. ఇంకా ఎపిసోడ్ వైస్ వెళ్ళిపోదాం. టక బ్రీఫ్‌గా చెప్పేస్తా. వీలైనంత తక్కువగా తెగ్గొట్టేద్దాం. ఫ్రేమ్ మీద హ్యాండిల్ పెట్టి మేకైతే బెలూన్ తగలకుండా ఆడాల్సిన టాస్క్ అయితే చాలా బాగా ఆడారు. చాలా ఎక్కువ సేపు నైట్ 1:30 వరకు ఆడారు. ఇంకా మనకి చాలా 3:30 గంటలకు పైగా ఆడారు. 15 నిమిషాల్లో క్లోజ్ చేయాలని చెప్పాడు. బట్ బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎక్కువ, ప్రయోజనాలు పొందుతారు అని చెప్పాడు. మరి ఏ క్లాన్ సభ్యులు ఫస్ట్ రెండే 2 రూల్స్. ఆ 15 నిమిషాల్లో ఏ క్లాన్ సభ్యులు బెలూన్ ముందుగా పేలిపోతుందో వాళ్ళు ఓడినట్టు అన్నాడు. బట్ ఆ 15 నిమిషాలు ఇద్దరు ఆడేశారు. ఎవరు బెలూన్ కూడా పగలగొట్టుకోకుండా కాపాడుకున్నారు కాబట్టి సో ఇక ఆ పైన ఏంటి 15 నిమిషాలు దాటిన తర్వాత చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సభ్యులు ఈ ఛాలెంజ్ గెలిచినట్టు అన్నాడు కనుక ఎక్సలెంట్గా ఆడారు. ఇద్దరు కూడా చాలా 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 బాగా ఆడారని చెప్పొచ్చు. ఫిజికల్గా ఎంత స్ట్రెస్ అయినా సరే అలా భరిస్తూ ఇంకా బిగ్ బాస్ కూడా మధ్యలో పాటలు పాడించడం, ఫ్లట్టింగ్ చేయించడం, సరదాగా టైం పాస్ కోసం. ఎందుకంటే అన్ని గంటలు ఆడతారని బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి 15 నిమిషాలు ఎందుకు పెడతాడు? మరి వీళ్ళు ఇన్ని గంటలు ఆడేస్తారు. లాస్ట్‌కి 2 చేతుల నుంచి ఒక చేతికి పెట్టినా సరే చాలా బాగా ఆడారు. ఇద్దరు కూడా ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు. అలాగే అక్కడ స్ట్రాటజీ కూడా పెట్టినాడు. ఎవరు పృథ్వీ. ఎలారా నువ్వు అంతసేపు ఉన్నావు? ఆ నబీల్ ఫేస్‌లో కొద్దిగా అలసట కనబడిందంటే నేను స్ట్రాటజిక్‌గా ఫేస్‌లో ఆ అలసట కూడా తెలియకుండా ఉన్నా. అవతల వాళ్ళు అరే ఈడు ఇంకా అలిసిపోలేదు మనం అలిసిపోతున్నాం అని లెక్క అని చెప్పేసి ఆ స్ట్రాటజీ ప్లస్ కండబలం అయితే బాగా ప్రదర్శించి ఎక్సలెంట్‌గా అని చెప్పొచ్చు. అలాగే ఇంకోటేంటి ఈ టాస్క్ ఆయన సంచాలకుడు ఉన్నాడు కదా! ఆయన కూడా చాలా సేపు 3 గంటలకు పైగా ఉండి నేను అలిసిపోయారా బాబు ఆడినోళ్ళకంట అని చెప్పేసి. సో, మొత్తానికి ఈ టాస్క్‌లో ఫైనల్‌గా హైలైట్ ఏంటంటే ఎక్కడ ఎంత ఫైట్ చేయడం వల్లే నబీల్‌ని పృథ్వీ ఖచ్చితంగా తర్వాత టాస్క్‌లో తీసేయాలి అనే దానికి ఇక్కడ బీజం పడింది. ఆయన ఒక రాగం ఎత్తుకున్నాడు. తర్వాత ఆ రాగానికి తాళము, పల్లవి అన్నీ కలిసి ఒక శృతి అయితే మారింది. ఆ శృతిలో భాగంగా ఈరోజు రచ్చ అయితే హౌస్‌లో అయింది. ఎందుకంటే ఆయన స్ట్రాంగు అనే విషయం ఇక్కడ బాగా హైలైట్ అయిపోవడం వల్ల. తర్వాత అలాగే ఇంకోటేంటి ఇక్కడే బిగ్ బాస్ కూడా మణికంఠకి అడుగుతారు ఎవరు గెలుస్తారంటో సరదాగా జస్ట్ టైం పాస్ కోసం 3 గంటలకు పైగా ఆడుతూ ఉంటూ ఊరికే ఆయన అడిగితే దానికి ఎక్కువగా అతిగా ఆలోచించి అదేంటి పృథ్వీ గెలుస్తారని చెప్పా, నబీల్‌కి హ్యాండ్ షేక్ అయితే నేను చెప్పి దాని గురించి అతిగా ఆలోచించేస్తున్నాను కదా ఆలోచించాడు. అయితే నబీల్‌కి కూడా స్పాండిలైటిస్ ప్రాబ్లం వల్ల రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎడమ చేత్తో ఆడిన బాగా ఆడింది చెప్పి మొత్తానికి ఇద్దరు అయితే హైలైట్ అయితే ఆడారు. నో డౌట్ బాగా ఆడారు. ఒక వైల్డ్ కార్డ్‌ని అయితే ఫైనల్లీ నిఖిల్ టీం విన్ అవ్వడం వల్ల ఒక వైల్డ్ కార్డ్‌ని అయితే రిమూవ్ చేసేసారు. అలాగే తర్వాత ఈ ప్రేరణ, సోనియా అక్కడ డిస్కషన్ కిచెన్ దగ్గర ఉంటది కదా! ఏమది జస్ట్ ముగ్గురికి టైం పెట్టాడు. టైం ప్రెషర్‌లో ఉన్నారు ఆల్రెడీ. అలాంటి దగ్గరికి అక్కడ ప్రేరణ వెళ్ళి ఇది వెయ్యి, అది వెయ్యి అని చెప్పడంతో వాళ్ళు టెన్షన్‌లో ఉన్నారు గనుక ఇద్దరు అందుకోసం సీత వాళ్ళు అంటారు కదా! అలా అరుస్తదేంటి ఆ అమ్మాయి అన్న. అలాగే సోనియా కూడా నేను చాలా గట్టిగానే అరిచాను కదా! గట్టిగానే అన్నాను కదని. అయితే ఇటు నెగెటివ్ వైపు ఉండేటప్పుడు ఇలాంటి చిన్నవి పెద్దవైతాయి. ఎందుకంటే అక్కడ టైం టెన్షన్‌లో వాళ్ళు ఉన్నారు. ముగ్గురు వండుకోవాలి వేగంగా అన్న టెన్షన్‌లో ఉండేటప్పుడు ఈ అమ్మాయి అక్కడ నిల్చొని చెప్పడం వల్ల కూడా ఎందుకు ఇలాంటివి పెరుగుతా ఉంటాయి. చిన్న ఇష్యూ గాని రేపొద్దున నామినేషన్‌కి ఇది కూడా రీజన్ కావచ్చు. మాట్లాడుకుంటున్నారు గనక. సరే ఇక్కడ యష్మి కొన్ని మాటలు విని నేను చాలా డీమోటివేట్ అయిపోయా, ఫీల్ అయిపోయా, రాంగ్ డెసిషన్స్ అని అంటున్నారు అని చెప్పేసి అంటది. ఏంటి అంటే వాళ్ళు ఏంటి ఫస్ట్ హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ లెక్క ఆడదాం అనుకున్నా గనక వాళ్ళ నుంచి ఎవరైనా తీయాల్సొస్తే వాళ్ళు సీత క్లాన్ అయితే పక్కా ఫిక్స్డ్‌గా ఉన్నారు. వీక్ అన్నోళ్ళని తీద్దాం. ఎందుకంటే మనం స్ట్రాంగ్‌గా ఉంటే వైల్డ్ కార్డులు రాకుండా ఆపడానికి టాస్క్‌లని గెలవగలుగుతాం కదని. అందులో భాగంగా వాళ్ళు దానికి అగ్రీ అయ్యుండే ఫస్ట్ వాళ్ళ ఆప్షన్ ప్రకారం యష్మిని తీద్దాం. తర్వాత సోనియా, తర్వాత మణికంఠ, ఆ తర్వాత పృథ్వీ, నిఖిల్ వరకని వాళ్ళు అనుకున్నారు. ఆ విషయం తెలిసి ఈ అమ్మాయికి తెలిసి యష్మి అయితే తెగ బాధపడిపోయి ఏడ్చేస్తా ఉంటది. వలవల ఏడుస్తూ ఉంటే లాస్ట్‌కి యాపిల్ ముక్కలు, కమలాపూల ముక్కలు అవన్నీ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఒక్క మాట అంటే తీసుకోలేక గుర్తు తెచ్చుకుని మరి వెక్కి ఏడ్చేసింది. అక్కడ మరి మణికంఠను కసిరేసి ఎన్ని మాటలు ఆయన విసిరేసి మరి వాస్తవానికి ఆయన ఈమెకంటే స్ట్రాంగ్ ఇక స్పెల్లింగ్ టాస్క్‌లు కూడా ఈమె మీద కదా ఆయన గెలిచాడు. ఫిజికల్ టాస్క్‌లు కూడా బెటర్ ఈ అమ్మాయి ఇచ్చినా సరే ఒక అడుగు ముందైతే ఆయనే కనిపించాడు. ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే. మాక్సిమం ఈ అమ్మాయి తక్కువ కాదు ఆడుతుంది. ఒక స్పెల్లింగ్ టాస్క్‌లో పర్టిక్యులర్‌గా గెలిచింది. ఇవన్నీ కేవలం అతడి కంటే నేను ఆడలేనా? నేను కూడా ఆడుతున్నా కదా! నేను వీక్ అని అనుకున్నారంటే వాళ్ళ క్లాన్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెబితే దానికి అంత ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి అంత ఉబికి వచ్చి కన్నీళ్లు తెచ్చుకొని ఏడ్చేసిందో వాళ్ళందరూ ఓదార్పు యాత్ర కూడా చేశారే. మరి అక్కడ ఎన్ని మాటలు అనిందబ్బా! మరి అంటే ఆ మాటలు అనేయొచ్చు గానీ, మాటలు తీసుకోలేమా? మనకంటేనే అంత బాధ. పోనీ ఆళ్ళు ఇంకేమైనా అన్నారా? కొద్దిగా ఆమె కంటే అతడు బెటరు అని అనుకునే దానికి ఇంత ఫీల్ అయ్యిందే.
సరే నెక్స్ట్ వన్, ఈ మూడో టాస్క్ ఓడిపోయినందుకు ఆ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కు అనర్హుడు అని క్లియర్ గా బిగ్ బాస్ చెప్పాడు, వారిని తప్పించాలని. ఇక్కడ ఎపిసోడ్ లో మనకి ఎంత నైస్ గా ఎడిటింగ్ చేసి కట్ చేసేస్తారంటే, ఎడిటింగ్ లో మొత్తం లేపేస్తారు. ఫైనల్ గా ఆ నబీల్ తీసేసి మీరు ఆడి గెలుస్తానంటే నేను అగ్రి అన్నట్టుగా ఆ మణికంఠ చెప్పింది ఆ బిట్ మాత్రం లాస్ట్ లో ఉంచి అసలు ఎంత సాఫీగా చాలా పద్ధతిగా ప్రశాంతంగా అసలు చాలా ఆ, ఎలాంటి ఒత్తిడి వాతావరణం లేకుండా హాయిగా రిలాక్స్డ్ గా ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళు డిస్కషన్ చేసుకుని నిర్ణయాలు తీసుకున్నారన్నంత కరెక్ట్గా క్లియర్గా చాలా నైస్గా ఎడిటింగ్లో చూపించారు. బట్ లైవ్ చూసే వాళ్ళకి అర్థమైంది, అయ్యి బాబోయ్ అంత జరిగితే అంతా లేపేసి ఇంతే చూపించాడనే విషయం అర్థమైంది. లైవ్లో సోనియా ఫస్ట్ అడగడం ఇతన్ని ఎట్లా అక్కడ కూడా మళ్ళీ ఎట్లా అనుకున్నారు, ఆ పృథ్వీ ఏదో చెప్పబోతుంటే నువ్వు ఆగిరా అని అతను చెయ్యి నొక్కేసి ఆయన ఆపేసి ఫస్ట్ యష్మితో మొదలు పెట్టించి వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళు ఎందుకంటే వాళ్ళని నమ్మట్లా, వాళ్ళని ఒక వేగుల లెక్క ఒక స్పై లెక్క ఒక నిఘా కోసం వచ్చిన లెక్క చూస్తున్నారు కనుక వీళ్ళ ఒపీనియన్ కూడా ఫస్ట్ చెప్పకుండా చీఫ్ ఫస్ట్ లీడ్ తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుని ఒక ఒపీనియన్ కూడా చెప్పకుండా సైలెంట్గా అలాగ మౌనంగా నోరు లేనోడ్లాగా అలా ఉండడం, అలాగే ఈ అమ్మాయి అతను కూడా ఆపేయడం, కంట్రోల్ చేసిన పృథ్వీ కూడా ఏది ఓపెన్ అవబోతే ఆపేసాక యష్మితో మొదలు పెట్టించడం, యష్మి చెప్పడం. ఆ తర్వాత ఇక్కడ పర్టికులర్గా సోనియా ఇతను అడిగింది మణికంఠ, నువ్వు చెప్పు, నీకు 3 ఆప్షన్స్ కూడా ఆవిడే ఇచ్చింది. ఫస్ట్ వీక్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అంటే సీత ఎటు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, ఇంట్రెస్ట్ లేదంటే ఒకవేళ తీసేయాల్సి వస్తే నన్ను తీసినా పర్వాలా, మనం ఎందుకంటే మనము వెర్సెస్ వైల్డ్ కార్డులు కనుక చెప్పింది కనుక ఆ అమ్మాయిని తీద్దాం. తర్వాత ఆప్షన్ ఆదిత్యానంటే తర్వాత ఇంక మూడోది కూడా చెప్పాల. బట్ ఈమె అడిగితేనే ఆయన చెప్పాడు, చెబుతా ఉంటే వెంటనే డ్రిల్లింగ్ మొదలు పెట్టేసింది. వెంటనే ఇమీడియట్గా అంటే మరి మన క్లాన్ కోసం నువ్వు వాడవా అని, అంటే నబీల్ని తీసేద్దామని వీళ్ళంతా ఫిక్స్ అయిపోయాక ఆ మాట ఆయన మణికంఠ నోట నబీల్లే తీసేద్దామన్న మాట రాబట్టుకునేదానికి ఆ నోటితో చెప్పించడానికి ఎంతసేపు డ్రిల్లింగ్, ఎలాగంటే లైవ్లో చాలాసేపు డ్రిల్లింగ్. అడిగేటప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు, రీజన్స్ కూడా చెబుతా ఉన్నాడు. ఏ రీజన్స్ అక్కర్లా పాడక్కర్లా, ఒక ఆప్షన్ సింగిల్ ఆప్షన్ చెప్పి నీ క్లారిటీ లేదు మా క్లారిటీ ఉంది అంటే వాళ్ళ క్లారిటీ ఏంటి, నబీల్ అని పక్క ఫిక్స్ అయిపోయారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ బెలూన్లు ఆడే టాస్క్లోనే చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు, ప్రతి టాస్క్లో ఆయనే ముందు వస్తున్నాడు, అన్ని టాస్క్లు సరే నబీల్లే పంపిస్తున్నాడు. సో ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఆడేస్తున్నాడు అని లెక్క. ఫస్ట్ బెలూన్ టాస్క్ దగ్గరుండి అందరితో ఫస్ట్ ఆయన వేసి తర్వాత వాళ్ళతో వేయించడం, అలాగే తర్వాత ఈ బిర్యానీ టాస్క్ లో పార్టిసిపేషన్ చేయడం, ఈ మూడో టాస్క్ ఇది ఆడడం, ఇలా ప్రతి టాస్క్లు ఆడేస్తున్నాడు కనుక అతన్నే తప్పించేద్దాం ముందు వీళ్ళు ఫిక్స్ అయిపోయి వీళ్ళ క్లారిటీ ఉన్నది ఏంటంటే నబీల్ని తీసేద్దాం అనేది వీళ్ళ క్లారిటీ. అదే ఆ మాటే వాళ్ళ నోటితో ఆయన నోటితో కూడా చెప్పించడానికి, ఎందుకంటే వీకెండ్లో మళ్ళీ ఆ చేతులు కొట్టుకొని చెప్పాలి కదా, సార్ నాగార్జున సార్ అది కాదు సార్, అక్కడ మణికంఠ చెప్పాడు సార్ నబీల్ అని, ఆ తర్వాతే మేము డిసైడ్ అయ్యాం సార్, మణికంఠ నోటంబడి ఆ మాట వచ్చింది సార్ అని చెప్పాలి కదా. అందుకోసం అనలేక అన్ని డెసిషన్స్ వీళ్ళు తీసుకొని చీఫ్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, ఆయనే ఒక డమ్మీ చీఫ్ అయిపోయాడు. ఆ డమ్మీ చీఫ్ వల్ల వీళ్ళు మౌత్ పీస్ అన్నారు కానీ మౌత్ పీస్ కదా డమ్మీ చీఫ్, ఆ డమ్మీ పీస్ వల్ల వీళ్ళే డెసిషన్ తీసుకొని వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళే డ్రిల్లింగ్ చేసేసి మనకంటేనే బలంగా రుద్దేసి ఒత్తిడి తెచ్చి అన్నీ చేసేసి. ఎందుకంటే అక్కడ యష్మి ఏమంటది, నేను ఆ టాస్క్లు ఆడి నీ టాస్క్లు ఆడి నువ్వేం ఆడేవంటే నువ్వు ఎక్స్ టాస్క్లో కూడా ఆడలేదంటే నేను ఆడానని చెప్పాడు. నాకంటే నువ్వేమో ఆడేవో నేను నెక్స్ట్ తెచ్చిన చెప్పుకో అని చెప్పాడు. అంటే సోనియాకి ఒకటే సూటుగా సుత్తి లేకుండా ఒకటే మాట్లాడిగాడు, నాకంటే నువ్వు ఎక్కువేం ఆడావు, నీకంటే నేనేం తక్కువ ఆడానంటే స్ట్రెంత్ పరంగా, బ్యాలెన్స్ మెయింటెనెన్స్ పరంగా, ఇంకా ఏదైతే ఫిజికల్ స్ట్రెంత్ పరంగా, మెంటల్లీ పరంగా అనుకున్న అన్నింటి పరంగా మేమే తోపు అని చెబితే ఒకటే మాట, నాకంటే నువ్వేం ఎక్కువ ఆడు ఏం తక్కువ అంటే దానికి కూడా సమాధానం చెప్పుకోలేక ఆమె నా ఒపీనియన్ చెబుతాను. ఒపీనియన్ కాదు, ఎందుకు ఏ టాస్క్ ఎక్కువ ఆడామంటే ఒకటి స్విమ్మింగ్ పూల్ అంటే దబ్బు నీళ్ళు పడింది కదా, ఒకటి తప్ప ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. కనీసం ఆయనకి ఇక్కడ వాయిస్ చెప్పుకునే చాయిస్ కూడా లేదు. మన విష్ణుప్రియ వీళ్ళందరూ అంటారు కదా, బాబోయ్ ఆ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళను, ఎందుకంటే మనకు కనీసం ఒక మాట చెప్పుకునే దానికి కూడా లేదు అనడానికి ఈరోజు నిదర్శనంగా ప్రూవ్ అయ్యింది ఇది. అలాగే ఆయన చెప్పాడు సీత, ఎందుకంటే ఆమె కూడా అనింది కదా, ఒకవేళ నేనైతే తప్పకుండా క్లాన్ పరంగా ఇంట్రెస్ట్గా, క్లాన్ పరంగా అదే హౌస్ పరంగా గెలవాలి, మన అందరం 11 మంది ఒకటి అనుకున్నాం కదా లెక్క. అలాగే ఇంకోటి ఏంటి, నిఖిల్ వాళ్ళ వైపు నుంచి నబీలే అన్ని టాస్కులకు వస్తున్నాడు, నబీలే వస్తున్నాడు, నబీల్ ఓడించాలి, నబీల్ తెప్పించాలి, వాళ్ళ క్లాన్కి మన క్లాన్ కొనుక్కొని మన క్లాన్ గెలవాలంటే అతన్నే చూస్ చేసుకొని ఎట్లాగైతే ఫైనల్గా ప్రెజర్ తెచ్చి ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళ నలుగురు ఒకటి ఫిక్స్ అయిపోయి నబీలు తెప్పించాలని ఆ మాట ఇతను నోటీసు తెప్పించాలని అంత ఒత్తిడి తెచ్చి ఫైనల్ అక్కడికి వచ్చి మాట మార్చేస్తారు. అందుకే సీత కూడా ఇక్కడ మళ్ళీ ఈ బిగ్ బాస్ అనౌన్స్ చేసేటప్పుడు ముందే నిఖిల్కి చెబుతుంది, నేను అనుకున్నాం కదా మరోసారి గుర్తు కూడా చేసింది. అప్పుడు కూడా ఆయన చడి చెప్పుడు లేకుండా ఓకే నా క్లాన్తో మాట్లాడుతున్న వెళ్ళి వచ్చి ఫైనల్గా వచ్చి నబీల్ పేరు చెప్పగానే వీళ్ళందరూ అంత షాక్ అయింది, ఎందుకంటే నమ్మించి మోసం చేశారు కనుక 100%. ఇదేంటర్ బాబు నిన్నటి వరకు హౌస్ అన్నాం, మనం బరంపురం అన్నాం, మీ తినాలి మా తినాలి అన్నట్టు అనుకుని మీరు గెలిచినా నేను గెలిచినా ఎవరు గెలిచినా మనం అందరూ గెలిచినట్టుగా సంబరాలు చేసుకొని హగ్గులిచ్చుకొని అప్రిషియేట్ చేసుకొని స్వీట్లు పంచుకుందాం అన్నంత హడావిడి చేసేసి మనం వైల్డ్ కార్డ్స్ మీద గెలుస్తున్నాం, మనమంతా ఒకటంలాక అంత హంగామా చేసి ఆర్భాటం చేసి రచ్చరంబోలో చేసి ఇప్పుడు ఏంద్రా నాయన ఈ షాక్ ఏంటి, నబీల్ ఏంటి అంటే ఏం జరుగుతుందని వాళ్ళు అంత షాక్ అయింది, ఎందుకంటే నమ్మించి మోసం చేశారు అనే ఉద్దేశంతో. అందుకే ప్రేరణ అడిగింది మైనని ఎందుకు తీశారు, ఆయన సాక్రిఫైస్ చేశాడా, మీరు ఆడండి గైస్ అని ఒప్పుకున్నాడా, వదిలేశాడా అంటే నో అని ఆయన చెప్పబోతే
అక్కడ ఎవరిని అడిగింది ఆ అమ్మాయి ప్రేరణ అడిగేటప్పుడు మణికంఠని అడిగితే ఆయన చెబుతాను నో నో అని చెప్పి ఇక్కడ సోనియా ఏంట్రా నోనో ఏంట్రా దబాయించి రుబాబు చేసేసే పరిస్థితి అక్కడ విష్ణుప్రియ కూడా నిఖిల్ నీలాంటి టూ షేడ్స్ పర్సన్ నేను ఫస్ట్ టైం చూస్తాను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అనేటప్పుడు కూడా ఆయన కూడా అవునా ఓకే నైస్ ఆయనకు తెలుసు ఆయన చేసింది మోసం ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ ముందు అగ్రి అయినట్టుగా కమిట్ అవ్వలేదు కనుక తన ప్లాన్ అని ఇక్కడ సెల్ఫిష్గా ఆడాడు కనుక చీట్ చేశాడు కనుక ఆయనకు అర్థమై సైలెంట్ అయిపోయాడు ఇంకేం ఆన్లైన్ పరిస్థితి అయిపోయాడు సో ప్రేరణ అందుకే అంటది అనర్హుడని ఎలా అవుతావు అనర్హుడని నువ్వు ఎలాగవుతావు నా వేళ ఆమెకి తెలుగు వచ్చు కదా ఊరికి సోనియాకి తెలుగు వచ్చు కదా నాట్ ఫిట్ అని చెప్పారు కదా అనర్హుడు అన్నారు కదా నువ్వు ఫిట్గా అన్ని ఆడుతున్నావు కదా మరి నేను ఆడినప్పుడు రీల్ అప్రిషియేట్ చేశారు కదా ఎందుకు వీళ్ళకి మండిపోయింది ఆయనకి కూడా అంటది కదా స్టూపిడ్ రీజన్స్ అనేది చెబుతా ఉన్నారని వాళ్ళందరికీ అంత మంట ఎందుకు అయిందంటే విష్ణుప్రియ కూడా అన్నట్టుగా నేను అందరి కోసం ఆడుతా ఉన్నాను నేనే పెద్ద పెద్ద డైలాగులు చెప్పు ఇప్పుడేమో ఇలా మాట మార్చేస్తావా షేడ్ పర్సన్స్ టూ షేడ్స్ పర్సన్స్ ఎందుకు ఎంతవరకు నేను చూడలేని చెప్పి రగిలిపోవడానికి అంత మంట ఎక్కిపోవడానికి వాళ్ళు బాగా హర్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మోసం 100% మోసం నో డౌట్ ఇట్లా చేయకుండా ఉండాలి ముందే కమిట్మెంట్ అయితే అవ్వకూడదు లేదు అట్ట కాదు ఎవరు టాస్క్లు ఆడుకుందాం ఎవరు పాటలు పాడుకుందాం ఎవరు డప్పు కొట్టుకుందాం అంటే అయిపోయా అబ్బే అలా కాదు అందరి డప్పు మనమే కొడదాం మనమే గెలుచుకుందాం వైల్డ్ కార్డ్స్ని ఓడించేద్దాం వైల్డ్ కార్డ్స్ని ఆపేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తాడా సో తర్వాత మళ్ళీ నిఖిల్ సీతతో ఏదో చెప్పుకోవచ్చు అక్కడ ఏదో చాలే నీ శోధనని తీసింది అందుకే అమ్మ కూడా ఫస్ట్ టాస్క్లో మణికంఠను తీసేయమన్న ద్వారా మనకు తెలియలేదు కదా ఇలాంటివి ఇస్తారనంటే మరి తర్వాత మాత్రం తెలిసింది కదా మరి అప్పుడైనా డెసిషన్ చేంజ్ చేద్దామని చెప్పొచ్చు కదా అందుకే అమ్మ చాలా చెప్పు సోది నిన్నంతా ఒకలా చెప్పుకోవచ్చు ఇప్పుడేమో ఒకలా చెబుతాను మళ్ళీ గ్రూప్ టాస్క్ వస్తే అప్పుడేం చేస్తావు నేను నువ్వే కదా అన్నావు నైరికి గెలిస్తే ఎంకరేజ్ చేసావు మరి నీకు ఫస్ట్ టాస్క్లో ఆ డెసిషన్ అయిపోయాక అప్పుడు కూడా నీకు టైం లేదు తెలియలేదు చాలా నువ్వు అంత సోదంతా చెప్తాను నువ్వు మౌత్ పీస్ అనుకున్నాగా నువ్వు డమ్మీ పీస్ ఎంతవరకు అనుకున్నాగా ఇప్పుడు కంప్లీట్గా ఓసర వేలులాగా మారిపోయావు చాలా నువ్వు ఏదో సోది చెప్తావు అనేసి తీసి పడేసింది ఇంకంతే కూరలో కరేపాకన్నా అంతకంటే తీసి పడేసింది అలా తీసి పడేస్తున్నప్పుడు ఆయనకైనా అర్థం కావాలి ఏంటి నేను చీఫా ఇంత దాలా చేస్తున్నాను ఏంటి ఎలాంటి డెసిషన్ మేకింగ్ అయితే తోటి హౌస్ మేట్స్ ఇలా తీసి పడేస్తున్నారంటే ఆడియన్స్లు ఎలా ఉంటుందని కనీసం ఆలోచన ఉండాలి అదేమీ లేకుండా ఆ డమ్మీ పీస్గానే మిగిలిపోతున్నాడు డమ్మీ చీఫ్గానే అయిపోయాడు లాస్ట్కి అలాగే నెక్స్ట్ వన్ మణికంఠ నో అంటే సోనియా ఇక్కడ నువ్వేంట్రా నోనో ఏంట్రా సాక్రిఫైస్ ఎక్కడ చేశాడు ఆయన చేశాడే చేయించబడ్డాడు ఒత్తిడితో బలవంతంగా రుద్ది చేశారు అక్కడ ఇక్కడ మణికంఠ ముందే మాట ఇచ్చాడు సాక్రిఫైస్ చేస్తానని ఒప్పుకున్నాడని పదే పోర్ట్రే చేశారు హైలైట్ చేశారు వాడే చెప్పాడు ముందే మాట ఇచ్చేసాడు ముందే సాక్రిఫైస్ చేసేసాడని కాకపోతే ఇప్పుడు స్టేజ్ వైజ్ చెప్పుకుంటే ఫస్ట్ స్టేజ్లో ఏం జరిగిందంటే నిఖిల్ అది అనౌన్స్మెంట్ రాగానే ఫస్ట్ స్టేజ్ వైజ్ చెప్తా నేనే తప్పుకుంటాను అని అన్నాడు తప్పుకోవాల్సి వస్తే చీఫ్గా తప్పుకోవాల్సి వస్తే నేనే తప్పుకుంటాను అన్నాడు అంటే అక్కడ సెకండ్ స్టేజ్లో ఏం జరిగిందంటే మణికంఠ ఒక ఫ్రెండ్గా చెప్పాడు ఆయనతో పర్సనల్గా అరే నువ్వు తప్పుకోవాల్సి వస్తే ఆ పరిస్థితే వస్తే నువ్వు వద్దు నీకోసమైతే నేను ఉంటా ఒక ఫ్రెండ్గా ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు ఆయన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఆయన ఆయన ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చాడు అక్కడ ఒక హామీ అయితే ఇచ్చాడు ఒకవేళ నువ్వే తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే నీకోసం నేను తప్పుకుంటా ఎందుకంటే మన క్లాన్ గెలవాలని నువ్వు ఆడితే ఫిజికల్ టాస్క్లు అన్నీ ఆడితే మన క్లాన్ గెలుస్తుంది కదా లెక్క ఆయనకి ఇచ్చాడు తప్ప అష్యూరెన్స్ సోనియాకి చెప్పలా సో యష్మికి చెప్పలా పృథ్వీరాజ్కి చెప్పలా వన్ అండ్ ఓన్లీ తన ఫ్రెండ్ నిఖిల్ అని చెప్పేసి ఆయనకి రెండో స్టేజ్ ఆయనకి మాత్రమే చెప్పాడు అది రెండో స్టేజ్ మూడో స్టేజ్ ఏంటి బిగ్ బాస్ మళ్ళీ లెటర్ పంపించి ఇది ఒక్కరి డెసిషన్ కాదు ఒకరికి చెప్పుకోవాల్సింది కాదు గ్రూప్ డిస్కషన్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలని బిగ్ బాస్ లెటర్ పంపించాడు ఇది మూడో స్టేజ్ ఈ మూడో స్టేజ్ తర్వాత నాలుగో స్టేజ్కి వెళ్ళి అప్పుడు ఈ రూమ్లో కూర్చొని డిస్కషన్స్ అయితే పెట్టారు ఇక్కడే అందరూ కూర్చొని మాట్లాడదాం అనుకుంటే సార్ ఫస్ట్ వీళ్ళు మన ముగ్గురు ఒకటి వాళ్ళిద్దరు వేరే నిన్న మొన్నటి నుంచి వాళ్ళ క్లాన్లోకి వచ్చినా సరే వాళ్ళు బలవంతంగా రప్పించబడ్డారు అయినా సరే వచ్చి వాళ్ళు మింగిల్ అయిపోయి ఈ క్లాన్లో ఉన్నాక 100% ఎక్కడే ఇవ్వాలి ఇదే గెలవాలి అంటే ఒక యాటిట్యూడ్తో ఉన్నారు వాళ్ళకి అదే మూడ్లో ఉన్నారు బట్ వీళ్ళు నమ్మట్లేదు కదా ముందే ఇందాక నేను చెప్పినట్టుగా సోనియా అతను చేయబెట్టి ఆపేసి నువ్వు చెప్పి యష్మి అని చెప్పడం ఆ తర్వాత యష్మి మొదలు పెట్టడం ఈ సోనియా చెప్పడం నా ఒపీనియన్ చెబుతా చెప్పడం అట్టగా ఆయన చాలా డిఫెండ్ అయితే చేశాడు అక్కడ నిన్న మణికంఠ అంత ఈజీగా వదిలేలే అస్సలు గివప్ ఇచ్చే పరిస్థితి కాదు నేను ఆడతాను ఎక్కడ యష్మి నువ్వు ఎలా తోపు నేను ఎందుకు ఆడలే నాకంటే ఏం ఆడే ఎక్స్ట్రాస్కి నేను కూడా ఆడే నువ్వేం చూసో నువ్వు వెళ్ళి దుముకు పట్టి ఆడితే ఆడొచ్చు బట్ నేను కూడా ఎక్కువ ఎక్స్ తెచ్చానని చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేస్తే కసిరేసింది కావాలి చాలా నా ఒపీనియన్ అది నేను చెబుతా నువ్వేం చెప్పేది నా ఇష్టం నాకంటూ ఒపీనియన్ ఉండదని లాస్ట్ కన్విన్స్ చేయలేక ఆర్గ్యుమెంట్స్తో నీతో ఆర్గ్యుమెంట్ చేసే ఉద్దేశం కూడా లేదని దబాయించి నా ఒపీనియన్ ఇది ఎస్ మణికంఠని తీసేయాలని ఆవిడ ఫస్ట్ ఓట్ ఆవిడ వేసింది నెక్స్ట్ సోనియా నా ఒపీనియన్ ప్రకారం ఇవన్నీ చెప్పుకొచ్చింది స్ట్రెంత్ పరంగా
పరంగా, మానసికంగా, మెంటల్లీ పరంగా, అలాగే బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది పరంగా, ఇవన్నింటి పరంగా అని చెప్పి ఆవిడ కూడా చెబితే, అక్కడ అడిగితే నా ఒపీనియన్ నేను చెబుతా, ఏంటి నాకంటే ఎక్కువ ఆడేవంటే, అక్కడ కూడా ఏం ఆడిందో చెప్పలేక నా ఒపీనియన్ చెబుతా, నువ్వే మణికంఠ అని ఆమె రెండో ఓటు వేసేసింది. మూడో ఓటు పృథ్వీ, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే బ్యాలెన్స్ అయిద్ది అని చెప్పాడు తప్ప, సరే ఇద్దరు అబ్బాయిలు అన్నప్పుడు ఈయన తప్పుకోవచ్చు కదా, పృథ్వీ నిఖిల్ తెప్పించవచ్చు కదా, మరి మేమిద్దరం ఆయన కూడా ఫిక్స్ అయిపోయాడు. ఇన్ని స్టేజ్లు జరిగాక ఇంకా అమాయకుడా, పిచ్చోడా, తింగరోడా, అరే ఓట్ ఆఫ్ మెజార్టీ 1/1 ముగ్గురు ఓట్లు వేసేసారు, మనకంటే తీసేయాలని చెప్పేసి ఒక ఓటు పర్ల, ఎటు నిఖిల్ ఓటు అయితే వాళ్ళతో తానా అంటే తందానే తప్ప నాకెందుకు సపోర్ట్ చేస్తాను, నాకు అర్థమైపోయింది, ఇంకా మీతో ఇంకా చీపో నువ్వు వేస్ట్ ఇవన్నీ చెప్పించుకోలేదు లేక ఇన్ని స్టేజ్లు జరిగాక అప్పుడైనా సరే మరి ఇంకేం చేస్తాను, నా చేతులు ఇంకెటు లేదు, నేను తలకిందులు తపస్సు చేసిన మీరు ఎవరో ఫిక్స్ అయిపోయారు, అర్థమైపోయిందని చెప్పి సరే మరి ఏం చేస్తారు, సరే ఆడండి నబీలు తెప్పించని, సరే మరి మీరైతే నబీల్ అంటున్నారు, ఆయన అప్పుడు అన్నాడు మన ఫస్ట్ మోటో ఏంటి అని కూడా అడిగాడు. వాళ్ళ నోటెడతో కూడా చెప్పించారు, మన ఫస్ట్ మోటో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఆపడం, రెండోది ఏంటి ప్రైజ్ మనీ పెంచడం, అందుకోసం వైల్డ్ కార్డ్స్ ఆపాలి ఫస్ట్ మోటో ప్రకారం అంటే వీకుని కంటెస్టెంట్స్ని తీయాలి, సీత ఎటు నేను తప్పుకున్నానికనే సిద్ధం సాక్రిఫై ఎందుకంటే ఆమె కాదంటే ఆదిత్య అని చెప్పినా సార్ ఆయన మాట వినకుండా మోటో అంటావేంటి, ప్రైజ్ మనీ అంటావేంటి, వైల్డ్ కార్డ్స్ అంటావేంటి, వైల్డ్ కార్డ్స్ స్ట్రెంత్ అయితే మన దగ్గర కూడా స్ట్రెంత్ ఉంది, ఏదో ఫిజికల్ టాస్క్లు అన్నీ ఇరగదీసి ఆడేసి పొడిచేసి చించేసి వీర విహారం చేసినట్టుగా సోనియా చెబుతుంది, ఇద్దరు అబ్బాయిల పక్కన స్ట్రెంత్ ఉంటే ఫిజికల్ టాస్క్లు అంతా ఆడేస్తారు, చించి ఆడేసేస్తారు అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చింది. అట్లాగే మైండ్ పరంగా వస్తే ఆ క్లాన్లో ఎవరున్నారు నేను ఆడేస్తున్నానని చెప్పారు తప్ప, ఇలాగ ఆయన ప్రతి స్టేజ్లో ప్రతి దశలో ఆయన డ్రిల్లింగ్ చేసేసి ఆయన ఒపీనియన్ కూడా చెప్పనివ్వకుండా, ఆయన ఒపీనియన్ చెప్పినా వినకుండా వినిపించుకోకుండా బలంగా రుద్దేసి ఫైనల్ స్టేజ్లో ఇంక సరే మరి ఇంక నబీలను మీరు ఫిక్స్ అయిపోయారు కదా కానివ్వండి, కానీ మరి నా క్లాన్ అయితే గెలవాలి కదా గెలిపించండి అని చెప్పి అప్పుడు అన్నాడు ఆ మాట. ఈ స్టేజ్లన్నీ జరిగేంత వరకు సైలెంట్గా నిఖిల్ అసలు నాకేం తెలియదు, నేనేం చూడలేదు వినలేదు, నాకు అసలు ఏం తెలియదు అన్నిటికీ సైలెంట్గా కూర్చొని అప్పుడు లాస్ట్లో వచ్చి చెప్పడానికి వచ్చే ముందు నాకు ముందు చెప్పాడు అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, ఎవరికి చెప్పాడు, కానీ సోనియా మాకు డిస్కషన్ చేయడానికి అస్సలు టైం స్పేస్ ఆయనకు పర్సనల్గా ఫ్రెండ్గా ఇచ్చింది తప్ప ఒక క్లాన్ కోసం నేను సాక్రిఫైస్ చేసేస్తానని చెప్పలా. అది కూడా బిగ్ బాస్ ఆ రూల్ పెట్టక ముందు చెప్పాడు ఆయన, గ్రూప్ డిస్కషన్ తీసుకొని చెప్పాలని చెప్పక ముందు ఫ్రెండ్గా చెప్పాడు. బిగ్ బాస్ అది ఎప్పుడు చెప్పాడు, అది ఇంకా అయిపోయినట్టే. అది కాదు ఇంకా ఆ ఒపీనియన్ చెప్తే ఇంత పంచాయతీ జరిగిన తర్వాత వచ్చేసేమో సోనియా మాకు అస్సలు డిస్కషన్ చేయడానికే టైం ఇవ్వలే, స్పేస్ ఇవ్వలే, ఇదే మాట కనీసం ఎపిసోడ్లో 5-6 సార్లు చెప్పి హైలైట్ చేసింది. ఈ ముగ్గురు తీసేద్దామని పక్కన పెట్టేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆయనే ఒప్పుకున్నాడు, ఆయనే సాక్రిఫైస్, ఇదే మాట పదే హైలైట్ చేసేసి అసలు ఆడియన్స్ చూస్తున్నారు, కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తారు, మనం నిర్ణయం డిస్కషన్ చేసాం, అక్కడ ఎలా ప్రెజర్ తీసుకున్నాం, ఆయన మీద ఎలా ప్రెజర్ పెట్టాం, ఎలాంటి డెసిషన్ తీసుకున్నాం అంతా మర్చిపోతున్నారా? ఆడియన్స్ అంటే అమాయకులు, మనం ఏం చెప్పినా ఆహా సూపర్, ఆహా ఊహోరిసి తందాన నిఖిల్ లెక్క ఆడియన్స్ కూడా మనకు భజన చేస్తారనుకుంటున్నారేమో, కానీ అంత బ్లెండర్స్ అయితే చేసుకుంటే ఫైనల్గా ఆయన అమాయకుడికి దొరికాడు, ఎటు మెంటల్లీ వీక్ అంటాడు కనుక సరే ఎక్కి దిగేద్దామని లెక్క ఆయన మీద వేసుకున్నారే. సో లాస్ట్లో బెంచ్ దగ్గరికి వచ్చి బయట కూర్చున్నప్పుడు కూడా ఆయన అంటున్నారే, నేను ఇలాంటి పిచ్చి పని చేయకని చెప్పా, అలాంటి సిచ్యువేషన్ వస్తే నీ కోసం నేను సాక్రిఫైస్ చేసింది చీఫ్ కోసం, అది కాదు వాడికి నీ కోసం అంటే ఫ్రెండ్లీగా చెప్పారా బాబు అంటే, ఆ బిగ్ బాస్ లెటర్ పంపే కదా అన్ని క్లారిఫికేషన్ ఇచ్చింది, వినిపించుకునే పరిస్థితులే, నాకు 3 ఓట్లు ఎగ్నెస్ట్గా పడేకి ఇంకేం చేస్తలేనా, ఇంకా అయ్యే పనే కాదులేని అప్పుడు చెప్పినాడు ఆయన. బట్ దాన్ని మాత్రం హైలైట్ చేసేసి మళ్ళీ ఇక్కడ పృథ్వీ, యష్మి, సోనియా నువ్వు అగ్రి కాకపోతే డిసగ్రీ మీద ఉంటే వీడి పాయింటే కరెక్ట్ కదా అని వేరే పేరు తీసుకునేవాళ్ళట. వేరే పేరు తీసుకునే ఉద్దేశం వాళ్ళకి 1% కూడా లేదు, 1% కూడా. పక్కా 100% నబీల్ వస్తున్నాడు, నబీల్ పంపుతున్నాడు, నబీల్ ఆడుతున్నాడు, నబీల్ గెలుస్తాడు, నబీల్తో టఫ్ ఫైట్ ఉంటుందని పృథ్వీ ఫస్ట్ స్టాండ్ తీసుకోవడం, వెంటనే ఈ సోనియా అలాగే సోనియా కెట్టు నామినేషన్స్ అన్ని గట్టిగా 1-1 నబీల్కి పడింది కదా ఆయన తీసేయాలి. ఆఖరికి ఆయన స్ట్రాంగ్, ఆయన స్ట్రెంగ్త్, ఆయన తీసేద్దాం ఫిట్టెస్ట్ పర్సన్ తీసే ఆ పదం కూడా వాడకూడదనంత పర్సనల్గా తీసుకొని వీళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి హౌస్ వెర్సెస్ వైల్డ్ కార్డు, ఫస్ట్ మోటో, వాళ్ళు వైల్డ్ కార్డు రావడం ఇవన్నీ పక్కన పెట్టేసి పర్సనల్ ఎజెండాతో, పర్సనల్ ఈగోతో, పర్సనల్ ప్రెస్టీజ్ ఫీల్ అయిపోయి పృథ్వీకి అంత ఫైట్ ఇచ్చాడు, అట్టగే సోనియాతో అవన్నీ చేశాడని చెప్పి ఖచ్చితంగా క్లియర్గా నబీల్ ఎందుకు తీసేస్తానో రీజన్ చెప్పేటప్పుడు కూడా స్ట్రాంగ్ ఈ పదాలు కూడా వాడకూడదంట. అలా అంతలాగా డ్రిల్లింగ్ చేసేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి బట్ ఇతనికేమో మళ్ళీ అయ్యో నువ్వు ఎందుకు అగ్రి అయిపోయావు, డిసగ్రీ అయ్యి ఉంటే ఇంకా పాయింట్ చేసి ఉంటే ఇంకా రేజ్ చేసి ఉంటే ఇంకా మేము నరాలు తెంచుకుని నేను మరింత గట్టిగా డ్రిల్లింగ్ చేసేవాళ్ళం అన్నట్టు చెబుతా ఉన్నారే. వీళ్ళు ఏమాత్రం కూడా ఆయనకి టైం ఇవ్వకుండా టీమ్ డెసిషన్ కోసం స్పేస్ ఆయన ఇవ్వలేదంటే వీళ్ళు ఆయనకి ఇచ్చారా, ఆయన వల్ల అంటే వీళ్ళు హట్టింగ్ అయ్యారంటే అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావని చెప్పేసి నీకు క్లారిటీ లేదు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ అంటే 3 ఆప్షన్లో అయినా సరే నబీల్ పేరు చెప్పకపోతారని అందుకోసం అంత ఒత్తిడి తెచ్చి రకరకాలుగా చేసి ఆ మోటో లేదు ఈ మోటో లేదు, మన ఏకైక ఎజెండా నబీల్ తీసే ఇదే మన అంతిమ మోటో, మన ఇన్నర్ మోటో, మన పర్సనల్ మోటో, నీకు ఎందుకైనా ఇంకా అర్థం కావట్లేదు అనేలా ఆయనకి డ్రిల్లింగ్ చేసుకుని ఇక్కడేమో దబాయించేసి ఇక్కడ మళ్ళీ యష్మి అంటది
హౌస్ అంతా చెబితే నువ్వు ఫైట్ చేయాలి. మరి ఈవిడ ఎందుకు చేయలే? నీకు క్లారిటీ లేదంటది. వేరే వాళ్ళకి బ్యాడ్ చేయకు, వేరే వాళ్ళకి నో, నో, నో అని చెప్పావు. నీకంటే బెటర్ అంటేనే ఏడ్చేసింది. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు చెప్పారు. మణికంఠ కంటే వీకు యష్మి, యష్మి తర్వాత సోనియా అంటేనే ఈమె వలవల వలవల వల ఏడ్చేసి యష్మి గారేమో ఇక్కడ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే పాస్ చేసేస్తా ఉన్నారు. నువ్వు ఫైట్ చేయాలి. ఆ స్పిరిట్ చూపించాలి. వేరే వాళ్ళని బ్యాడ్ చేయకంట. ఆయన ఎక్కడ బ్యాడ్ చేశాడు? ఆయన ఒపీనియన్ ఆయన చెబితే ఈమె అక్కడ కూడా కసిరేసి తీసేసి పడేసిందే. ఈవిడ కూడా ప్రతివారం నిన్న నామినేట్ చేస్తున్న ఏకైక అజెండాతో ఎవరు పర్సనల్ అజెండాతో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇతన్ని ఎలాగైనా తప్పించారు యష్మి అజెండా. పృథ్వీకి సోనియా అలాగే నిఖిల్కి ఏంటంటే యష్మి సోనియా ఏది చెప్తే అదే వేదం సర్వం కంతున్నాం. సో వాళ్ళకి ఏంటి ఆయన తప్పించేయాలి. సో వీళ్ళ పర్సనల్ అజెండా ఈయన ఫిక్స్ చేసేసి ఈయనకి వాయిస్ ఇవ్వకుండా ఆయన కనీసం నోరెత్తకుండా చేసేసి మళ్ళీ దబాయింపుడు సెక్షన్ ఏంద్రని ఆయన మళ్ళీ ఫైనల్గా నా టేబుల్ మీద పెడతారు. అడిది ఇప్పుడు నాకే వస్తారు మైక్ విసిరేసి పడేసిపోతున్నా సరే వాడి రియాక్షన్ అది, సోనియా వాడి రియాక్షన్ అది, నో రిలాక్స్. ఇక్కడ నాకేమనిపించిందంటే ఇద్దరు బలమైన బాడీ గార్డులు లాంటి మనుషులు ఇద్దరు ఉండేసరికి ఇవిడ ఆడిన టాస్క్ గెలిచిన టాస్క్ ఒకటి లేదు. కానీ వైల్డ్ కార్డులు వచ్చినా ఆడేస్తాం, మనకి స్ట్రెంత్ ఉంది. మైండ్ టాస్క్లు వచ్చినా ఆడేస్తాం. మైండ్ టాస్క్లు అంటే ఎక్కడ మైండ్ బాడీ టాస్క్ ఆడి గెలిచింది లేదు, అలాగే ఫిజికల్ టాస్క్లు ఆడి గెలిచింది లేదు. అందుకే ఆ అమ్మాయి కూడా అంటది ఏం ఆడేవంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్ మాత్రమే చెబుతుంది. ఆ క్యాబేజీ టాస్క్లు కూడా నిఖిల్ బాగా స్పీడ్గా ఆడేసి కవర్ చేసేస్తాడు. అలాగే తర్వాత ప్రేరణ వచ్చి చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. అది మళ్ళీ ఇండివిజువల్గా సోలోకి పెడితే అట్టర్ ఫ్లాప్. నిఖిల్ కవర్ చేయడం వల్ల అప్పటికి ప్రేరణ చాలా టఫ్ ఫైట్ ఇచ్చేసింది. ఈవిడ లేట్ చేస్తే ఆవిడ అంత స్పీడ్కి దూసుకొచ్చేసింది. సో మొత్తానికి ఈ రోజు ఈ ఓవర్ డ్రామా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ అమ్మాయి ఇంక సూట్ కేసు సర్దుకుని దబేరు మనం వచ్చేసి ఆ డోర్ దగ్గర ఉండే ఇక డోర్ తీయడమే లేటు వెళ్ళిపోతా. ఆడియన్స్ మీ డెస్ట్ కోసం నేను ఇంక వెయిటింగ్, నా వల్ల కాదు ఇంకా అర్జెంట్గా నన్ను బయటకు పడేయండి అన్నట్టుగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా స్పీడ్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ అలా దూసుకొస్తుంది అనిపిస్తుంది. ఎలిమినేషన్ దిశగా ఈరోజు ఈ మొత్తం చూస్తే వీళ్ళ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీస్ ఇవన్నీ చూస్తే. అలాగే తర్వాత సోనియా నీ డెవలప్మెంట్ అక్కడ చెప్పుకోరా, ఏదైనా చేసుకోరా. అంత ఈజీగా చెప్పినట్టు మాకు అనిపించలే. అంత ఈజీగా చెప్పినట్టు అనిపించలేదట. నువ్వు వీక్ కావచ్చు అంటే మళ్ళీ పోక్ చేయడం, నువ్వు వీక్ కావచ్చు అందుకే ఒప్పుకొని చెప్పావంట. ఆయన ఒప్పించేసి మెప్పించేసి బెదిరించేసి అగెనెస్ట్ టీంకి డెసిషన్ అంట. టీం డెసిషన్కి అగెనెస్ట్కి పోయాడంట. టీం డెసిషన్ వాళ్ళు తీసుకున్నాక ఆయన అగెనెస్ట్కి పోవాలంటే నేను సస్యమేర ఒప్పుకొని అన్నప్పుడు వెళ్తే అప్పుడు అగెనెస్ట్ డెసిషన్ అవుద్ది. టీం డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి టీం గెలవాలని అప్పుడు ఫ్రెండ్గా అతనికి రెస్పెక్ట్ ఇచ్చి టీం గెలవడానికి అయితే నువ్వు ఉండాలి తప్పని అక్కడ కూడా ఆయన టీం కోసమే కాంప్రమైజ్ అయ్యాడు. ఇక్కడ కూడా టీం డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చే వస్తే బట్ ఆయన మీద నిందలు వేయడు. ఎందుకంటే ముందే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు స్పైలాగా వచ్చారని అందుకే ఆదిత్యతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, టీం స్ట్రాంగ్గా ఉండాలి కదా అన్నావు. ఆ టైం తీసుకుని ఆయనకి టైం ఇచ్చినాడు. పైగా ఇక్కడ ఏంటి డోంట్ ఓపెన్ యువర్ మౌత్. ఈ వార్నింగ్స్ ఏంటో, ఆ బెదిరింపులు ఏంటో, ఆ యాటిట్యూడ్ ఏంటో నిజంగా టీమును బ్లేమ్ చేసింది వీళ్ళు. వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. సరే వాళ్ళకి అర్థమైపోయింది, మొత్తం అర్థం లేదు వాటి ప్రెజర్ పెడుతున్నారు, నిన్న కూడా ప్రెజర్ పెట్టారు, ఇప్పుడు కూడా ప్రెజర్ పెడుతున్నారు, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న నబీల్కి, ప్రేరణకి, సీతకి అందరికీ అర్థమవుతావు అతను గట్టిగా ఆడతాడని చెప్పేసి. సో మళ్ళీ ఇక్కడ ఎలాగంటే నువ్వు టీంతోనే మాట్లాడు, నువ్వు అసలు మాట్లాడుకు, ఓపెన్ చేయకు మౌత్ చేసి మళ్ళీ టీంతోనే మాట్లాడు. నేను సైలెంట్గా ఉంటా అవసరమైతే అంటే నాకేమనిపించిందంటే ఈమె మన క్లాన్కి చీఫా, పైగా ఈయన ఎవరితో మాట్లాడకూడదు, అసలు మాట్లాడాలా వద్దో, నోరు విప్పాలా వద్దో కూడా ఈవిడే డిసైడ్ చేస్తుందా? హుకుం జారీ చేస్తా ఉంది. నిఖిల్ అంటే ఓకే, నీ ఏ ఆదేశాలు జారీ చేస్తే దానికి అడుగులకు మడుగులెత్తుతూ కాల్ మొక్తా బాంచన్ అనే టైపులో డమ్మీ పీస్గా ఉండిపోయాడు. బట్ ఈయనకు కూడా అదే కమాండింగా, అట్లా ఇది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది కానీ అందుకే ఈ వారం ఎలిమినేషన్ అసలు నా వల్ల కాదు, బిగ్ బాస్ ఇంకా అర్జెంట్ పంపేయండి అని లెక్క ఈరోజు ఆవిడ ప్రదర్శించిన పర్ఫార్మెన్స్ అయితే నాకైతే అట్లా అనిపించింది. తర్వాత ఏంటి, మణికంఠ తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా ఉంది, అన్నింటికి రాంగ్ అంటే ఒప్పుకుని ఆయన బాగా ఎమోషనల్ అవుతాడు. మన్ని పిడిది నా దగ్గరికే తెస్తారని లేక ఇంకేదేదో కవర్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మణికంఠ ఒకటే అంటారు వైల్డ్ కార్డ్ ఆపాలి, ప్రైజ్ మనీ రావాలన్నారు, మీరే స్టూపిడ్ డెసిషన్ తీసుకోకరని చెబితే ఆయనకి వినిపించుకునే పరిస్థితి లేదు. ఆయన ఎలా అయిపోయిందంటే అరణ్య రోదన అంటారు కదా, అట్లా అయిపోయి ఆయన ఘోష అంతా అరణ్య రోదన లెక్క అయిపోయి. ఆ తర్వాత సోనియా మళ్ళీ అందరూ మాట్లాడితే టీం డెసిషన్ అవుతుంది. ఇక్కడ కూడా నీ నోరు నీ తుత్తర అంటే నా తుత్తరలో ఆయన సాయం ఆఖరికి ఒక పిచ్చోడు చేసినట్టు చేసేస్తున్నారు అక్కడ. సో అందరూ మాట్లాడితే టీం డెసిషన్ మాట్లాడనిచ్చారా? మీ డెసిషన్ అది, నీ డెసిషను, పృథ్వీ డెసిషను, నిఖిల్ డెసిషను, ఈమెకి వ్యక్తిగతంగా ఎజెండా వల్ల యష్మికి అంతగల పైన రుద్దేసి నబీల్ని తప్పించాలని వాళ్ళ డెసిషన్. బట్ ఇతను అయితే స్టాండ్ తీసుకోలేదు అన్నట్టుగా బ్లేమ్ చేయడం.
సీత గట్టికిచ్చుకుంది. వరుడు ఫ్లిప్ అయ్యావు. నిన్న మణికంఠకు ఒప్పుకొని మాకు నబీలు తెస్తావు. ఫస్ట్ హౌస్ అంటావు. తర్వాత ఇప్పుడు క్లాన్ అంటావు. అయి చాలేరా బాబు బిస్కట్ రాజులాగా ఉన్నావు నువ్వు. నిఖిలు చాలు చాలులే భలేగా చెప్తున్నావు. నిన్న ఒక మాట, ఇప్పుడు ఒక మాట, పూటకొక మాట, చాలు చాలులే. అంత జస్టిస్ అన్నాడు. ఏం పక్కకు పోయి నువ్వు కూర్చోవచ్చు కదా. క్లానా నిన్నంతా హౌస్, ఈరోజు క్లానా? ఇంత ఫ్లిప్పింగా, ఇంత దారుణమా, ఇంత మోసం అనేది సీతకు ఫైర్ అయితే మామూలుగా లేదు. ఆ అమ్మాయికి లైఫ్లో చాలా ఎక్కువైంది. ఇక్కడ కట్ చేశారు కానీ చాలాసేపు ఈ ఫుట్బాల్ ఆడుకున్నాను. మరి ఆడతారు, తప్పేముంది. ఆ విష్ణు కూడా చాలా పెద్ద మాట అంది. ఫేక్ 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 2 గాజులు బొట్టు బిళ్ళ పెట్టుకోవాలి. అలాగే నేను ఆడవాళ్ళని తక్కువ చేయట్లేదు అన్నాడు. అంటే ఏంటి కనీసం ఒక వాయిస్ కూడా లేకుండా ఇలా చేస్తున్నాడు ఏంటబ్బా. పర్సనాలిటీకి అంటే ఇదే కదా బిగ్ బాస్ హౌస్లో పర్సనాలిటీ. ఒక దగ్గర నీకు అనిపించింది ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాలంటే పక్కగా ఇది నా వాయిస్, నా ఒపీనియన్. అది ఎక్కడా లేదు. ఇతనికి ఏమీ కనిపించట్లేదు అని లెక్క. ఆవిడ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూడా విష్ణు కూడా అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది, అంత మండిపోతున్నది. అందుకే ప్రేరణ కూడా మాట్లాడేది పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్లా చెబుతూ ఉంటాడు. అంత జాతిని ఉద్దేశించి ఉపన్యాసాలు ఇస్తాడు. అందరికి అవకాశాలు రావాలి అది ఇది అంటాడు. తీరా చూస్తే ఇలా బ్లేమ్ చేస్తాడు మన వాళ్ళు. ఇంకెవరికేం ఆన్సర్ చేయలేడు ఆయన. చేసింది తప్పు కాబట్టి. అలాగే వైల్డ్ కార్డు నిన్న వైల్డ్ కార్డ్ వెర్సెస్ అన్నాడు. ఇప్పుడేమో ఇలా క్లాన్ వెర్సెస్ క్లాన్ అని చెప్పి మాట మార్చింది. తర్వాత నబీల్తో కూడా చెప్పుకొస్తాడు. మొన్న గుడ్లు టాస్క్లో నేను తీసినప్పుడు మాట్లాడలే. అప్పుడు క్లాన్ టు క్లాను. అప్పుడు ఫైటింగ్ మీ ఇద్దరు 2 క్లాన్స్ మధ్య. ఇప్పుడేంటి మీరు అందరూ కలిపి వైల్డ్ కార్డ్స్తో ఆడాలనుకున్నప్పుడు, వాళ్ళని ఆపాలనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడరప్పుడు మరి ఖచ్చితంగా అడుగుతారు, హట్ అవుతారు. ఒక స్ట్రాటజీతో వెళ్దాం అనుకున్నప్పుడు నువ్వు దాన్ని వెనుపొడి పొడిస్తే ఏమవుతారు మరి అనరా. నైన్కి కూడా అంటది అసలు ఆయనకు ఒక ఒపీనియనే లేదు. అక్కడ ప్రేరణ అడిగితే మణికంఠ చెబితే ఈమె దూరిపోతా ఉండదు ఏంట్రా అని చెప్పేసి. బట్ అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ డిస్కషన్ అయిపోయాక సోనియా మళ్ళీ అంత డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ నిఖిల్ ఏం పదాలు చెప్పాలో కూడా ఈవిడే డిసైడ్ చేస్తుంది. నిఖిల్ ఇలా వెళ్ళి అన్నింటికీ నబీలే వస్తున్నాడు అని చెప్పు. స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అని చెప్పకు. అసలు మనతో కంపారిజనే కాదు నబీల్, అసలు మనకి పోటీయే కాదు, పోటీలలో లేడు. ఇలా తీసి పడేసి కనీసం పదాలు కూడా ఏ పదాలు చెప్పాలో కూడా ఆవిడ చెబితే ఈ మన చీఫ్ ఏమో వచ్చి చెబుతాడు స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అని పదాలు వాడకుండా జాగ్రత్తగా అన్నింటికే నబీలే వస్తున్నాడు. అందుకే వాళ్ళు అంతలా ఆడుకుంటున్నది. ఈ చంద్రబాబు డమ్మీ పీస్ లాగా ఉన్నాడు. ఏ మాట ఉండదు, స్టాండ్ ఉండదు, ఒక వ్యక్తిత్వం లేదు, ఒక ఇండివిజువాలిటీ లేదు. అంతటికీ తానా అంటే తాను జీ హుజీర్ అన్నట్టు అయిపోయి ఉన్నాడు అని లెక్క. అలాగే మనకంటే అంటాడు నబీల్తో ఇక్కడ చాలా లేపేశారు కానీ నబీల్ తర మాట్లాడాలంటే భయం వేస్తుంది అంటే నబీల్ చాలా బాగా చెప్పాడు, ఎక్సలెంట్ చెప్పాడు. నాకు అర్థమైంది మచ్చా, నీ సమస్య నాకు అర్థమైంది. వాళ్ళు వీళ్ళని అసలు భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకోరు ఫ్రెండ్స్ అనుకుని. పైగా ఈ సోనియా ఉందంటే తనని నేను రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకో ఒక 10% అడు తిప్పిడి రాంగ్ 100 సార్లు చెప్పి 100 రకాలుగా చెబుతుంది. నిన్నే రైట్ అని చెప్పాలనుకున్న సార్ రైట్ అని ఆ 10ని 100 రకాలుగా 100 సార్లు చెప్పింది. అసలు వీళ్ళకి ఒక ఇదే లేదు. టీమ్ గేమ్ గ్రూప్ గేమ్ ఆడుకుంటూ అసలు ఫెయిర్గా ఉండట్లే. నువ్వు కాంప్రమైజే కాకు. ఇక్కడ అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎంత గట్టిగా నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెప్పు. చాలాసేపు మోటివేషన్ చేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు నబీల్ ఈ సీజన్లో అనేది. ఆ వీడియో మొత్తం అసలు ఇక్కడ ఎపిసోడ్లో తీస్తారు కానీ అదంతా చూపిస్తే నబీల్ ఫుల్ క్లారిటీ ఉంది. నో కాంప్రమైజ్, భయపడే ప్రసక్తే వద్దు, ఎవరైనా ఢీ కొడదాం అని చాలా క్లారిటీతో ఎక్సలెంట్గా చెప్పాడు. మోటివేట్ అయితే చేశాడు. కాంప్రమైజ్ కావద్దు, మనల్ని డిసైడ్ చేసేది ఆడియన్స్, వీళ్ళు కాదు, హౌస్ మేట్స్ కాదు. హౌస్ మేట్స్ అంటే ఎవరు? నీ కాంపిటేటర్స్. వాళ్ళు 100 చెబుతారు, ట్యాగ్స్ వేస్తారు, అది నీ టీంకి ఏదో వెన్నుపొడి పొడిసావు అది ఇది అంటారు. అలా పట్టించుకోక, నువ్వు ఓవర్ థింకింగ్గా చేయక, నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యి, అంతే తప్ప వీళ్ళకి భయపడేది చంద్రబాయ్ అని ఎక్సలెంట్గా మాట్లాడాడు. ఆయనైతే ఎరగొట్టేశాడు అక్కడ. అలాగే తర్వాత ఈ రంగురంగుల పజిల్స్ క్యూబ్స్ ఈ షేప్ నిర్మించాలి కదా, ఎవరు నిర్మిస్తే కేవలం 5 minutes అన్నాడు, విన్నర్ అన్నాడు. బట్ సీత వాళ్ళు కొద్దిగా చేశారు కానీ లాస్ట్లో కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. మొత్తానికి మంచిగానే ఆడారు, ప్రయత్నం అయితే చేశారు. లిటిల్ బిట్ వాళ్ళకే బాగా కొద్ది బెటర్ అనిపించింది, లాస్ట్లో మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయినారు. అలాగే తర్వాత నయనిక వర్సెస్ లాస్ట్లో ఆ ప్రేరణ అంటది కదా, ఈ నబీల్ వర్సెస్ పృథ్వీ ఆడే టాస్క్లో అక్కడ ఒక సిచ్యువేషన్ అయింది కదా. మణికంఠ సంచాలకుడు ఆయన అరే ప్లీజ్ రా నువ్వు వెళ్ళిపోరా, ఆ నిఖిల్ ఉంటే ఇక్కడ బాగుంటుందిరా, వాడు బూస్ట్ చేస్తాడు, వాడు ఎంకరేజ్ చేస్తాడు, వాడు ఏదో ఒక స్ట్రాటజీ వాడతాడు, వాడు ఐడియా వేస్తాడు, తెగ కేరింగ్ ప్యాంపరింగ్ ఇవన్నీ ఉంటారా, వాడైతే అతరగొట్టేస్తాడు, ఆ పృథ్వీకి ఎక్కలేని ఊపు ఉల్లాసం ఉత్సాహం వచ్చేస్తాడు, తెగ మోటివేట్ చేసింది. ఏంద్రబాయ్ అక్కడ టీంలో కూడా నన్ను వద్దన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా వద్దంటారు ఏంటి, ఆయన చాలా ఫ్రస్ట్రేటెడ్, బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు వీడియో కూడా. ఏంద్ర మణికంఠ అంటే అసలు వీళ్ళ దృష్టిలో ఒక మనిషి లెక్క చూడరా, తోటి కాంపిటేటర్ లెక్క చూడడం లెక్క. దాని గురించి ఇక్కడ ప్రేరణ అంటారు, ఎంత ఎమోషన్, ఎంత వెళ్ళరా, నీ వాయిస్ వింటే వాడు మోటివేట్ అవుతాడు, వెళ్ళరా వెళ్ళు, చెప్పు ఏమైనా చెప్పు అంటే పృథ్వీ కోసం అక్కడ సోనియా తెగ తాపత్రయపడిపోయి మన ఎవరతనో నిఖిల్ కోసం అంత రిక్వెస్ట్ చేసిన దానికి లాస్ట్కి ఆయన విసిగిపోయి అక్కడ పొండే నా వల్ల కాదు లేక చేతులు ఎత్తేసే పరిస్థితి, లాస్ట్ బిగ్ బాస్ అందరినీ వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు సంచాలక తప్పని. దాని గురించి మాట్లాడతారు ఇక్కడ. సీత కూడా ఇక్కడ ఫుల్ కామెడీ చేసుకుంటుంది. అంటే ఏమని జస్ట్ ఫన్ మోడ్లో తీసుకుంటుంది. ఏమంటే అన్నీ అడుగుతుంది, మనల్ని కలవని ఇది యాపిల్ తినరాదు,
కాఫీ తాగరాదు, తల తలనొప్పి అవుతుంది. యాజిటీస్‌గా మరి ఆళ్ళకి ఎంత ఉందంటే వాళ్ళకి మనసులో తలనొప్పి అవుతుందా? అన్నం పెట్టాలా? ప్లేట్ తేవాలా? పూల్‌లో దూకుతావా? జలుబు చేస్తదా లెక్క. అంటే వాళ్ళ దృష్టిలో కంప్లీట్‌గా డమ్మీ పీస్ అయిపోయాడురా బాబు. ఇంతవరకు మౌత్ పీస్ అనుకున్నాక ఫుల్‌గా ఆడుకుంటుంటే విష్ణుప్రియ అంటది. ఆమె వల్ల ఎక్స్‌ట్రా అరుణాచలం అని బొట్టు కూడా పెట్టుకున్నానని. మళ్ళీ ఏం సార్ ఈ ఎక్స్‌ట్రా అరుణాచలం బొట్టు పెట్టుకోవడం ఏంటి? ఆ బొట్టుకి ఏంటనేసి మళ్ళీ నన్ను అడక్కండి. నేను కొన్ని వరకు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్, పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ బిలీఫ్స్ అన్నీ ఉంటాయి గనక, నాకుంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి గనక కొంతవరకే చెప్పుకుందాం. వాళ్ళేదో కొంతగా ఆట పట్టించుకుంటున్నారు వాళ్ళు. ఏందిరా నాయన ఈ బాండింగ్ ఆడడానికి వచ్చారో ఆళ్ళ నయనకి కూడా అంటది. ఏంటి ఆమేమన్నా గ్రాండ్ మదరా? అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ అంతలాగా ఏంట్రా బాబు ఆ కేరింగ్‌లు ఇవన్నీ ఉన్న లెక్క ఆ అమ్మాయి కూడా అనడం. అలాగే నిఖిల్ అక్కడ ప్రేరణ ఉదయం నుంచి స్టార్ట్ చేసిందంటే మరి 2 క్లాప్స్ ఉండేటప్పుడు అయ్యుంటాయి. దానికేముంది. అక్కడ తర్వాత మళ్ళీ ఇంకేంటి నిఖిల్‌తో "ఏయ్! గుడ్ ప్లే నాన్న. గుడ్ గేమ్ నాన్న. ఇదేంది డబుల్ స్టాండర్డ్ నేను స్టార్టింగ్‌లో అన్నా కదా! బాబోయ్! మామూలు డ్రామా ఆర్టిస్ట్‌లు కాదు ఈళ్ళకి." నయనికని చూస్తే నాకు అదే అనిపించింది. ఎక్కడొచ్చి వీళ్ళతో అసలు వేస్టు ఇదేం చీఫు ఒక ఇండివిడ్యువాలిటీ లేదు. వేస్ట్ స్టూపిడ్ రీజన్స్ అవి ఇవి చెబుతా ఉంది. ఒక గ్రాండ్ మదర్ లాగా ఉంటుంది. అన్నీ చెబుతుంది. మళ్ళీ అక్కడికెళ్ళిపోయి అంటే అక్కడ గుడ్ అవ్వాలి, ఇక్కడ గుడ్ అవ్వాలి. అక్కడ బ్యాడ్ అవ్వకూడదు, ఇక్కడ అవ్వకూడదు అన్నట్టుగా ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడుతున్నట్టుంది నయనకి. ఇక్కడికొచ్చి మళ్ళీ అది నాన్న గుడ్ నాన్న గుడ్ ప్లే నాన్న. అది ఆయన వెటకారం చేస్తుందా నాకర్థం కాలే. లేపోతే ఓహో! 2 దక్కల గేమ్ ఆడుతుందా అక్కడ, ఇక్కడ. మళ్ళీ నిఖిల్ దగ్గర బ్యాడ్ అవ్వకూడదు, నిఖిల్ దగ్గర చెడ్డ అవ్వకూడదని అయితే నాకనిపించింది. అయ్య బాబోయ్! అంటే తప్పు లేదనిపించింది మళ్ళీ. నిఖిల్ కూడా అదే ఆడుతున్నాడు. అదే డ్రామా ఆడుతున్నాడు. మామూలు డ్రామా కాదు. రక్తి కట్టించేస్తున్నాడు. చెప్పేదొకటి, లోపల ఉండేదొకటి అంతా. సో, ఆయనకి గంతకి తగ్గ బొంతలకే ఆయన విషయంలో ఆవిడ కూడా అట్లా చేయడంలో తప్పు లేదైతే నాకనిపించింది. సరే లాస్ట్‌లో ఈ అలారం మోగుతుంది. 20 సెకండ్స్‌లో ప్లాట్‌ఫార్మ్ మీదకి రావాలి, డాన్సులు చేయాలి అంటే ఇది లైవ్‌లో కూడా చాలా 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 సేపు అలిసిపోయి పాటలకి డాన్సులు చేశారు. లాస్ట్‌కి ఇది ఆ లాస్ట్ రౌండ్ వరకు అలా ఆడడం ఫైనల్‌గా అయితే ఆ ప్రేరణ అండ్ పృథ్వీ వీళ్ళు మిగులుతారు కదా! సో, వీళ్ళైతే విన్ అయితారు. కా నిఖిల్ టీమే విన్ అయితారు. ఫైనల్‌గా ముగ్గురైతే వైల్డ్ కార్డ్స్‌ని తప్పించారు అని చెబుతాడు. ఇంకా మిగతా వాళ్ళున్నారు కదా! వాళ్ళ కోసం మళ్ళీ కంటిన్యూ అయితే అవుద్ది. 9 మంది వస్తారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇంకా టాస్క్‌లయ్యాయి. ఆ టాస్క్‌లు ఏమేమయ్యాయి? ఎవరు గెలిచారు? ఇంకా ఎంతమంది వైల్డ్ కార్డ్‌ని తప్పించారని కూడా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తే, ఈ డాన్సులయితే బాగా ఎంజాయ్ చేశారు. పరిగెత్తారు, ఉరుకులు పరుగులు పెట్టి చాలా సేపు అయితే ఆడారు. మరి మీకేమనిపించింది కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి.